Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పోయిన మంగళవారం రోజు వీడియో. మేమైతే ఊరికెళ్ళాము, నేను మా పాప ఇద్దరమైతే ఊరికెళ్ళాము. ఎందుకు వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చూశాక ఒక లైక్ అయితే చేయండి. మీరు లైకులు చేస్తేనే మన వీడియోస్ ముందుకైతే వెళ్తాయి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు మన వీడియోస్కి. తర్వాత వచ్చేసి ఇక్కడ మార్నింగే మేమైతే 8:30 అయింది. రెడీ అయిపోయాము. ఇంట్లో పనులన్నీ అయిపోగొట్టుకొని రెడీ అయితే అయిపోయాము, నేను పాప. తర్వాత ఇక్కడ బాబు బస్ స్టాప్లో డ్రాప్ చేస్తా అనేసి డ్రాప్ చేయడానికైతే వస్తున్నాడు. నేను పాపనే ఊరికెళ్ళాము. తర్వాత వచ్చేసి ఎందుకు వెళ్ళామో నెక్స్ట్ వీడియో పెడతాను. తర్వాత ఇది మొత్తము జర్నీ వీడియోనే ఉంటుంది. పచ్చదనం, మా ఊరి పచ్చదనము ఎలా ఉంటుంది, మా ఊరికి వెళ్తూ ఉంటే ఎలా పచ్చదనం ఉంటుందో ఈ వీడియోలో మొత్తం అదే ఉంటుంది. ఇక్కడ నేనైతే వెళ్ళాను రెడీ అయ్యి, అక్కడ పాప కూడా రెడీ అయ్యేస్తుంది. మా బాబాయ్ అయితే బస్ స్టాప్లో దింపితే మేమైతే బస్కి వెళ్ళిపోయాము. మా వారైతే ముందు రోజే వెళ్ళిపోయాడు ఊరికి. ఊర్లో కొంచెం బ్యాంక్ పని ఉంది అనేసి మా ఊరికైతే వెళ్ళాడు. మా వారైతే మధ్యలో మాకైతే కలుస్తాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ పాప కూడా వచ్చేసింది. నేను పాప అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఆ రోజు ఆఫ్టర్నూన్ అయింది ఊరికి వెళ్ళేసరికి. అయితే ఇక్కడ మన ఆర్టీసీ కాలనీ దగ్గరనే చాలా టైం పట్టింది. ఇక్కడే ఆర్టీసీ కాలనీ. ఇక్కడ బస్సులు రాక చాలా టైం అయింది. బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఎంబీబీఎస్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఆరంగల్ కూడా వెళ్ళొచ్చు, కానీ సీట్లు అయితే దొరకట్లేదు. ఇప్పుడు బస్ స్టాండ్లోనే బస్సులన్నీ ఫుల్ అయిపోతున్నాయి. అందుకే ఇక్కడికి ఆరంగల్ వచ్చే వరకు అయితే అసలు సీట్లు ఉండట్లేదు, స్టాండింగ్లోనే వస్తున్నారు బస్ ఫుల్ అయ్యి. అందుకనేసి మేము ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టాకైతే ఆరంగల్లో అయితే సీట్లు దొరకట్లేదు. ఇదివరకైతే ఆరంగల్కు బస్సులు ఖాళీగా వచ్చేది. మేమైతే 300 ఎక్కి ఆరంగల్ వెళ్ళి కొంచెం దగ్గర అవుతుంది. ఇలా బస్ స్టాండ్కి వెళ్తే కొంచెం దూరం అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాము. తర్వాత అక్కడ ఎంబీబీఎస్ వెళ్ళాము. తర్వాత ఇక్కడ ఆరంగల్ దగ్గర కూడా ఫుల్ ఉన్నారు జనాలు. అసలు ఇక్కడకి వచ్చే వరకు అయితే బస్ ఫుల్ ఉంటుంది, సీట్లు అయితే దొరకట్లేవు. అందుకనేసి మేము ఈ మధ్యలో అయితే బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఆరంగల్లో అయితే స్టాండింగ్ ఎక్కుతారు బస్సులు ఫుల్. ఇక మా ఊరికి వెళ్తూ ఉంటే, ఎందుకంటే ఈ మధ్యలో వర్షాలు వస్తున్నాయి కదా, ఫుల్ పచ్చదనంగా ఉంది మొత్తము. జడ్చర్ల అయితే వచ్చేసాము. పోయిన మంగళవారము వర్షము అది ఏం లేదు. మేము వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు వర్షం ఉంది. మళ్ళీ మేము అక్కడ 2 days అయితే ఉన్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము నేను పాప. మా వారైతే ఇది ఇక్కడ మామ్నాలో పిస్తా హౌస్, పెద్దది హోటల్ పిస్తా హౌస్, భలే బాగుంటుంది. కాకపోతే ఈ మధ్యలో కొంచెం ఏదో అయిందంట అక్కడ ఫుడ్ ప్రాబ్లము. ఇక్కడ మయమ్నార్కు పెద్ద చుట్టుపక్కల హాస్పిటల్ ఎస్విఎస్ హాస్పిటల్. ఇక్కడ ఫస్ట్ మామ్నార్కు ఎంటర్ కాగానే ఎస్విఎస్ హాస్పిటల్ వస్తుంది. తర్వాత మహబూబ్ నగర్కి దగ్గరలో ఎస్విఎస్ హాస్పిటల్ అయితే వస్తుంది. తర్వాత మామ్నార్కు కూడా మనం ఎంటర్ అయిపోయాము. ఇక్కడ తర్వాత పెద్ద హాస్పిటల్ కూడా ఉంటుంది. మనం వెళ్ళే దారిలోనే మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఊరికైతే టైం మీద బస్సులు ఉంటాయి, కాకపోతే చాలానే ఉంటాయి, కాకపోతే టైం మీద ఉంటాయి బస్సులు, చాలానే ఉంటాయి అమ్మ వాళ్ళ ఊరికి. చూడండి మా వారైతే మా కన్నా ముందే వచ్చేసాడు. బస్ టైం ఉంది ఇప్పుడు. 1:30కి బస్ ఉంటుంది మా ఊరికైతే. మేము కరెక్ట్గా 1:15కి అయితే బస్ దిగిపోయాము. హైదరాబాద్ బస్సు 1:30కి బస్సు టైం అయితే 2 o'clock వచ్చింది. ఆ రోజు లేట్ అయిపోయింది. జనాలు అయితే అసలు జనాలను చూస్తే భయం వేసింది, ఎలా బస్ ఎక్కాలి అనేసి. అంత జనాలు ఉన్నారు బస్ స్టాండ్. ఎప్పుడూ చూడలేదు అంతగా. మేమైతే మా ఊరు బస్ వచ్చింది, మేమైతే ఎక్కాము. తర్వాత మా ఊరికి వెళ్ళే దారిలో చూడండి, మహబూబ్ నగర్లో బస్ ఎక్కినప్పటి నుంచి మొత్తం పచ్చదనంగానే ఉంటుంది. ఫారెస్ట్ లాగా కూడా ఉంటుంది.
ఇది మా ఊరైతే వచ్చేసింది. మా ఊరంటే మా ఊరు కాదు. మేము చదువుకున్న ఊరు కూడా మాకు మా ఊరులాగే అనిపిస్తది. ఎందుకంటే మేము ఎక్కువ అక్కడే గడిపేది కాబట్టి మా ఇల్లు కూడా ఉండేది అప్పట్లో అక్కడ. తర్వాత ఇక్కడ వాగులో అయితే వాగులో అయితే వాటర్ ఇప్పటికైతే ఏం లేవు. తర్వాత మేము 2 డేస్ ఉన్నాం గదా! వచ్చాక మొత్తం నిండిపోయిందంట. తర్వాత వచ్చేసి చూడండి అటు చేన్లు పచ్చదనంగా చేన్లు, గుట్టలే ఉంటాయి మా ఊరికెళ్తుంటే మొత్తము. రోడ్డుకు దగ్గర గుట్టలుంటాయి. మధ్యలో చేన్లు చాలా చాలా పచ్చదనంగా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంటది. ఆ పచ్చదనం మధ్యలో ఇటువైపు, అటువైపు చేన్లుంటాయి. మధ్యలో రోడ్డుంటుంది. గుట్టలుంటాయి. ఊరికి దగ్గరలో గుట్ట ఉంటుంది. మా ఊర్లోనే గుట్ట ఉంటుంది. అంత బాగుంటుంది. అంత పచ్చదనంగా ఉంటుంది. ఇదిగోండి ఇదే గుట్ట, ఇదే రోడ్డు. ఇటువైపు చూస్తేనేమో మళ్ళీ వాటరు మొత్తం సాగర్ మధ్యలో గుట్ట మధ్యలో మా పచ్చదనం మధ్యలో మా ఊరుంటుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంటది. అక్కడ చూస్తా ఉంటే చాలా బాగా అనిపిస్తది. ఇది మా ఊరికొచ్చేసి రైతు వేదిక. ఇక్కడ పార్కు గూడా ఉంది. రైతు వేదికకు పార్కు గూడా ఉంది. తర్వాత మేమైతే ఊరికొచ్చేసాము. ఇదిగోండి ఇది అమ్మవారి టెంపులు. ఊర్లోకెళ్తుంటేనే అమ్మవారి టెంపులు. ఆ వీడియో కూడా పెట్టాను బొడ్రాయి పండుగప్పుడు. మా ఊరు బొడ్రాయి పండుగప్పుడు. ఇదిగోండి గుట్టలే ఉంటాయి. మా ఊరు చుట్టూ గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలో కూడా పేర్లుంటాయి. మేమైతే బస్ దిగి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు రోడ్డుకు దగ్గరలోనే ఇల్లు. అప్పుడు కొంచెం లోపలికుంది. ఇప్పుడు రోడ్డుకే ఇల్లు కట్టింది వదిన అయితే. సింగిల్ బెడ్రూమ్ వేసి కట్టింది. ఇంకా పూర్తి అయితే అవ్వలేదు. బస్ దిగి అయితే మా వారు పాప ముందు వెళ్తూ ఉన్నాడు. నేనైతే చిన్న వీడియో తీసుకుంటా వెనకాలైతే వెళ్తున్నాను. మనం ఇంట్లోకి ఎంటర్ కాగానే చింతపలకాయ చెట్లు అయితే స్వాగతం పలుకుతుంటాయి. పెద్ద పెద్ద చింతపలకాయల చెట్లు. చింతపలకాయలు అయితే మస్తు వస్తూ ఉంటాయి. అదిగోండి అమ్మ వదిన అయితే బయటనే కూర్చున్నారు. తర్వాత మేము వెళ్ళి లంచ్ మా కోడళ్ళు వచ్చారు. తర్వాత అవి వీడియో తీసాం కానీ లేవు మరి దీనిలో. తర్వాత వచ్చేసి సాయంత్రం లంచ్ టీ తాగేసి అయితే పువ్వులు అయితే గుచ్చుతున్నా నేను. తర్వాత మా చెల్లెలు వచ్చింది 5:30కి. బస్సులు ఉంటాయి అన్నాను కదా, టైం మీద ఉంటాయి కానీ చాలానే ఉంటాయి. మా చెల్లెలు వచ్చింది, చిన్నాయన కూతురు. తర్వాత వచ్చేసి ఇక్కడ మేకపిల్ల చూడండి, మిద్దె పైన గడ్డి వస్తే అక్కడ తింటా ఉంది. గడ్డిని వచ్చేసి భలే అనిపించింది. అందుకే చిన్న వీడియో అయితే తీశాను. ఈ వీడియో ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మా ఊరు పచ్చదనం ఎలా ఉంది